అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడటం అంటే మనం మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వాలంటీర్ల వైపే చూస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్ల వైపే ఎందుకు చూస్తూ ఉన్నారు? ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం చేసేది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేసే మేళ్ళన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. నిజంగా ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడారు. వాళ్ళ సేవల గురించి, వారి బాధ్యతల గురించి, వారికి మనం ఇవ్వాల్సిన భరోసా గురించి అందరూ మాట్లాడారు. మళ్ళీ అవే నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ ఒకటి చెప్పదలుచుకున్నా. ఇందాక శివప్రసాద్ గారు మాట్లాడుతూ వాలంటీర్లు యువత ఎక్కువ మంది ఉన్నారు. యువతలో కూడా SC, ST, BC మైనారిటీలకు చెందిన వారు మిగతా వాళ్ళకు చెందిన వాళ్ళు కూడా యువతలోనే ఎక్కువ మంది బయటికి వచ్చారు. అది కూడా ఏదైతే వాళ్ళు వాలంటరీ చేస్తున్నారో ఆ పరిధిలో ఉన్న కుటుంబాల్లో మాత్రమే తీసుకోవటం కూడా జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరే మేము చేస్తున్నాం అనే ఒక సంతృప్తితోటి, మా ఇంటి దగ్గర వాళ్ళకే మేము చేస్తున్నాం అనేటటువంటి ఒక సేవా భావంతో ఇచ్చే వేతనం ఎంతండి? గౌరవ వేతనం 5,000 రూపాయలు. ఈరోజు వాళ్ళు 5,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకుంటున్నామని వాళ్ళకి బాధ లేదు. ఎందుకు బాధ లేదు? మేము ప్రతి నెల వెళ్ళి ఇంటికి వెళ్తే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మా చేతి ద్వారా ఇస్తున్నాం కాబట్టి మేమే ఇస్తున్నట్టుగా మమ్మల్ని వాళ్ళ బిడ్డలాగా, ఇంట్లో బిడ్డలాగా ఆదరిస్తున్నారు. ఆ ప్రేమకు మేము బానిసలం, అందుకే మేము సేవ చేస్తున్నాం అని చెప్పి ఈ వాలంటీర్లు అందరూ కూడా భావిస్తున్న తరుణం ఇది. అలాంటి వాలంటీర్లు ఈరోజు భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి వస్తే, ఏదైతే వాళ్ళు వాలంటరీ సేవలు అందిస్తున్న పరిధిలో వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి వస్తే మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు అని చెప్పి టీడీపీ వాళ్ళు నిఘా పెడుతున్నారంట. మీరు వాళ్ళకి ఓట్లేమని చెప్తున్నారా అని చెప్పి అడుగుతున్నారంట. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురై, మా ఇంటి చుట్టుపక్కల మేము తిరగడానికి లేదా? నిన్నటిదాకా అవ్వ, తాత, అమ్మ, నాన్న, మావయ్య, తాతయ్య అనుకుంటా పలకరించిన వాళ్ళని ఈ రోజున పలకరించడానికి కూడా లేదా అని వాళ్ళు మనస్తాపానికి గురయ్యి ఈరోజు మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారు. ఏమండి, ఇందాక అడ్వకేట్లు చెప్తా ఏమన్నారు? మనకున్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికీ లేదు అని చెప్పారు. మరి అలాంటిది వాళ్ళు నివసించే ఏరియాలో వాళ్ళు తిరగటం అనేటటువంటి స్వేచ్ఛని, ప్రాథమిక హక్కుని వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది ఈ రోజున. ఇదే వాళ్ళ మనస్తాపానికి కారణం. ఇంకొకటి, భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, ఎవరితో మమేకం అవ్వలేని పరిస్థితి. వాళ్ళని చూస్తే ఏదో తీవ్రవాదులను చూస్తున్నాం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారని మదన పడుతూ ఉన్నారు వాళ్ళు. అందుకోసమనే ఈ రోజున కాకినాడలో కానీ మచిలీపట్నంలో కానీ మూకుమ్మడి రాజీనామాలు చూస్తూ ఉన్నాం మనం. మాకు అక్కర్లేదు, మేము చెయ్యకపోయినా మమ్మల్ని ఇలా చూస్తున్నారు కాబట్టి మేము చెయ్యకపోయినా మేము మా సేవలను అందిస్తాము. వాలంటీర్గా కాకపోయినా బయటికి వచ్చి ఒక పౌరులుగా మేము మిగతా అంతా సేవలు చేస్తాము. మాకు ఇష్టమైనటువంటి వ్యక్తికి మేము ఓటేసుకుంటాము. వాళ్ళు కూడా సమాజంలో భాగమే కదా, మరి వారి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవద్దా? ఈరోజు వాలంటీర్లు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఓట్లు వేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళతో ఆఫీసర్స్తో మాట్లాడలేదా? వాళ్ళు ప్రభుత్వోద్యోగులు కాదా? వాళ్ళు ఓటేయమని చెప్తారని చెప్పి వాళ్ళ మీద కూడా అభియోగాలు చేస్తారా ఈ టీడీపీ వాళ్ళు? ఒక మాట మాట్లాడితే ఇది ఉండాలండి. మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అవినీతి లేదా? ప్రభుత్వ ఉద్యోగులు 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులే అవినీతి చేసి మరి బల్లల కింద చేతులు పెట్టిన సందర్భాలు, దొరికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏమీ తీసుకోకుండా, ఏమీ ఆశించకుండా నిస్వార్థమైన సేవా దృక్పథంతో వచ్చిన ఈ వాలంటీర్లని
గుర్తు పెట్టుకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదని ఒక పక్కన చెప్తాడు, ఇంకొక పక్కనేమో జేవు సంస్థను స్థాపించి దాని ద్వారా పిల్లేపించి దాని ద్వారా ఈరోజు ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎవరో ఏం చెప్తారు, 4,000 రూపాయలు ఇస్తాం మేము వస్తే అని అంటారు. వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి వాలంటరీ వ్యవస్థని మేము వస్తే రద్దు చేస్తాం, టీడీపీ గవర్నమెంట్ వస్తే రద్దు చేస్తామని లోకేష్ గారు చెప్తారు. మీకు రేషన్ కార్డు కావాలన్నా, మీకు పెన్షన్ కావాలన్నా, ఏదైనా సరే కార్పొరేటర్ ద్వారానే ఇప్పిస్తాం, కార్పొరేటర్కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళల్లో వీళ్ళ ఆలోచనలు ఎంత కుళ్ళు కుచిత్రాలతో కూడుకొని ఉన్నాయని చెప్పి ఆలోచించవలసిన అవసరం ప్రజలందరికీ ఉంది. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, రోజుకి 500 రూపాయలు కూలికి వెళ్తే 500 రూపాయలు వస్తాయి, 500 రూపాయలు కూలి ఎండలో పొద్దంతా పనిచేస్తే 500 రూపాయలకి పనిచేస్తున్నాడు కదా, ఒక గంట వెళ్ళి ఎండలో 3,000 రూపాయలు తీసుకోవడానికి వీళ్ళకి ఏం మాయరోగం అని మాట్లాడాడండి ఆయన. కొంచెం అయినా ఆలోచన ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళని మనం చూసేది, ఇలాంటి వాళ్ళని వీళ్ళు సినిమాల్లో డైలాగులు చెప్తానికి పనికొస్తారు కానీ ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో పనికి రారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటివన్నీ గమనించాలా. మన ప్రభుత్వం అని అంటే ప్రజల ప్రభుత్వాన్ని మంచి చేసే నాయకుడిని మరలా ఎన్నుకోవాలా. మరలా ప్రజలందరూ కూడా మంచి మేళ్ళు పొందాలా. వాలంటీర్లు ఎవరూ కూడా భయపడవలసిన పని లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సిన వాలంటీర్లు కూడా స్వయంగా భయంతోనే రాలేదు. టీడీపీ నాయకులు పెట్టేటటువంటి భయాలు, వాళ్ళు పెట్టేటటువంటి దానికోసం భయపడే ఈరోజు వాళ్ళు రాకపోవటానికి కారణం. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. మీ స్వేచ్ఛతో మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బందులు మీరు పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.